హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చామంటే మన యొక్క బ్యాంక్ ప్రిపరేషన్లో మనం వచ్చి స్ప్రింగ్ బూట్ కోర్సులో మనం డే 3లో మనం వచ్చి స్ప్రింగ్ బూట్ ఆర్కిటెక్చర్ ఫ్లో మనకు వచ్చి నార్మల్గా మనం ఒక బేసిక్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ తీసుకుంటే దీంట్లో మనకి డేటా అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఓకేనా, ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం వచ్చి బేసిక్ లెవెల్లో మనం క్లియర్గానే తెలుసుకుందాం. సో నార్మల్గా మనకు వచ్చి సేమ్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ డయాగ్రామ్స్ అనేది మనం చూడవచ్చు క్లీన్గా. సో ఈ డయాగ్రామెటికల్ పరంగా మనకు వచ్చి సేమ్ మనం యానటేషన్స్ అనేది కూడా నేను ఇక్కడ క్లియర్గా డిక్లేర్ అనేది చేసినాం, ఓకేనా. సో మనం నార్మల్గా యూఐలో మనకి సేమ్ డయాగ్రామ్ అనేది మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే సో మనకి నార్మల్గా మనం వచ్చి యూఐ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మనకి పోస్ట్ మ్యాన్ లేదంటే యూఐ లేదంటే మనం స్వాగర్ డాక్యుమెంటేషన్ ఏదైనా మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మనం డేటా అనేది ట్రాన్స్ఫర్ చేసినప్పుడు సో మనం పోస్ట్ లేదంటే పుట్ లేదంటే అప్డేట్ లేదంటే డిలీట్ సో ఇదేం చేస్తుంది. సో హెచ్టిటిపి రిక్వెస్ట్. సో ఇక్కడ మనకు వచ్చి ఇవన్నీ మనకి ఎక్కడికి వస్తుందంటే మన యొక్క ఫస్ట్ సో ఇవన్నీ మనకు వచ్చి ఒక స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అనుకుందాం, ఓకేనా. స్ప్రింగ్ బూట్ యాప్. సో ఇందులో మనకు వచ్చి కంట్రోలర్కి వస్తుంది. కంట్రోలర్కి వచ్చినప్పుడు మనం ఇక్కడ అనటేషన్స్ ఏమో యూస్ చేస్తున్నాం, రిక్వెస్ట్ బాడీ అనటేషన్ యూస్ చేస్తున్నాం, ఓకేనా. సో ఇక్కడ మనం డయాగ్రామెటికల్గా మనం క్లియర్గా చూడొచ్చు. సో ఇక్కడ రిక్వెస్ట్ బాడీ అనే అనటేషన్ యూస్ చేయాలి. సో పోస్ట్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా రిక్వెస్ట్ బాడీ అనేది. సో ఈ యొక్క అనటేషన్ అనేది ఏం చేస్తుంటే ఈ యొక్క ఎంటిటీ క్లాస్లో ఉన్న డేటాకి, ఓకేనా. సో మనకు వచ్చి అంటే నార్మల్గా జేసన్ ఆబ్జెక్ట్ని మనకి జావా ఆబ్జెక్ట్గా మనకి కన్వర్ట్ అనేది చేస్తుంది. సో కన్వర్ట్ చేసిన తర్వాత మనకు వచ్చేమంటే జేసన్ ఆబ్జెక్ట్ జావా. సో ఇక్కడ నుంచి మనకు వచ్చే కంట్రోలర్ నుంచి మనం ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, సర్వీస్ నుంచి ఎక్కడికి, రెపాజిటరీకి. సో రెపాజిటరీ నుంచి మనం రెపాజిటరీలో మనకు వచ్చేమంటే ఎప్పుడైతే మనకి ఎంటిటీ క్లాస్లో మనకి బేస్డ్ ఆన్ టేబుల్ స్ట్రక్చర్తో మనం ఏదైతే ఎంటిటీ క్లాస్ అనేది ఇచ్చింటామో ఆ ఎంటిటీ క్లాస్ బేస్డ్ ఆన్ స్ట్రక్చర్తో మనకు వచ్చేమంటే టేబుల్ అనేది మన యొక్క డేటాబేస్లో జనరేట్ అనేది అవుతుంది, ఓకేనా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను MySQL అనేది యూస్ చేస్తే MySQL డేటాబేస్ అనేది జనరేట్ అనేది. సో మళ్ళీ మనకు వచ్చేమంటే డేటా అనేది మనం పాస్ చేసిన డేటా అనేది మనకు వచ్చి డేటాబేస్లో స్టోర్ అనేది అవుతుంది. సో ఈ ఫార్మేట్లో మనకి ఇక్కడ మనం వచ్చి పోస్ట్, గెట్, అప్డేట్, డిలీట్. సో మనకు వచ్చి ఏ రిక్వెస్ట్ పంపినా మనకు పర్టికులర్గా ఆ రిక్వెస్ట్ మనకు వచ్చి కంట్రోల్ అనేది తీసుకుని మనకు వచ్చి హ్యాండిల్ అనేది చేస్తుంది, ఓకేనా, అంటే కంట్రోల్ చేస్తుంది, ఓకేనా. సో ఈ యొక్క ఎంటైర్ది మనకు వచ్చి స్ప్రింగ్ బూట్ అప్లికేషన్, ఓకేనా. సో ఈ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అనేది ఏం చేస్తుందంటే వీటన్నిటిని మనకు వచ్చి 3 యానిటేషన్స్ అని మనం చెప్పినాం కదా. సో కాన్ఫిగరేషన్ ఇవన్నీ కాన్ఫిగర్ చేసుకుని మనకు వచ్చి లోడ్ చేసుకుని మనకు వచ్చి రన్ అనేది చేస్తుంది, ఓకేనా. సో ఇది నార్మల్గా మనకు వచ్చి మన యొక్క స్ప్రింగ్ బూట్ ఆర్కిటెక్చర్ ఫ్లో. సో సింపుల్గా చెప్పాలంటే మనకు వచ్చి ఎప్పుడైతే మనం డేటా అనేది పోస్ట్ చేస్తామో సో పోస్ట్ చేసిన డేటా అనేది మనకు వచ్చి హెచ్టిటిపి రిక్వెస్ట్ ద్వారా మనకు వచ్చి కంట్రోలర్కి అనేది వస్తుంది. కంట్రోలర్లో మనకు వచ్చి పర్టికులర్గా మనకు వచ్చి ఆ మెథడ్, ఓకేనా, మనకి పోస్ట్ మెథడ్ అయితే ఆ పర్టికులర్గా ఆ యొక్క పోస్ట్ మెథడ్కి మనకు వచ్చి మ్యాపింగ్ అనేది చేసుకుంటుంది. మ్యాపింగ్ చేసుకున్న తర్వాత మనకు వచ్చి దాంట్లో ఉండే డేటా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్లో మనం ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ అనేది పంపిస్తే ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ దానికి సంబంధించిన ఎంటిటీ క్లాస్ని లో ఉన్న ఆబ్జెక్ట్గా జనరేట్ అనేది అంటే జేసన్ ఆబ్జెక్ట్ అనేది మనకు వచ్చామంటే జావా ఆబ్జెక్ట్గా కన్వర్ట్ అనేది అవుతుంది. కన్వర్ట్ అయిన తర్వాత మనం వచ్చి ఇక్కడ @AutoAdd యానిటేషన్ యూస్ చేసుకుని మనం వచ్చి ఒకదానికి ఒకటి మనకు వచ్చి ఇంజెక్ట్ చేసింటాం రెపాజిటరీ సర్వీస్ని మన కంట్రోలర్కి, ఓకేనా. సో ఈ ఇంజెక్ట్ చేసిన దాని ద్వారా మనకు వచ్చి రిక్వెస్ట్ అనేది మనకు వచ్చి కంట్రోలర్ నుంచి మనకు వచ్చి సర్వీస్కి అనేది వెళ్తుంది. సర్వీస్ నుంచి రెపాజిటరీలో నుంచి మనకు వచ్చి మనం బేస్డ్ ఆన్ మనం ఏ డేటాబేస్ అయితే కాన్ఫిగర్ చేసింటామో ఆ డేటాబేస్లోకి మనం బేస్డ్ ఆన్ ఎంటిటీ క్లాస్ మనకి టేబుల్ అనేది స్ట్రక్చర్ జనరేట్ అయ్యి మనకు వచ్చి ఆ టేబుల్లో మనకు వచ్చి డేటా అనేది స్టోర్ అనేది అవుతుంది, ఓకేనా. స్టోర్ అయిన తర్వాత మనకు వచ్చి రిటర్న్ చేస్తే మనకు ఆటోమేటిక్గా రిటర్న్ అనేది చేయి మనకు వచ్చి మళ్ళీ యూఐకి అనేది రావడం జరుగుతుంది. సో ఇది మనకు వచ్చి బేసిక్ స్ప్రింగ్ బూట్ ఆర్కిటెక్చర్ ఫ్లో మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది ఎందుకంటే జస్ట్ ఇక్కడ డయాగ్రామెటికల్గా ఉన్నదాన్ని మనం ప్రాక్టికల్గా మనం చేస్తామన్నమాట, ఓకే. సో ఎక్కడెక్కడ ఏ యానిటేషన్స్ యూజ్ చేస్తాం అనేది మనం ఆల్రెడీ మనం డయాగ్రామెటికల్ క్లియర్గా చేయొచ్చు. కంట్రోల్లో మనం యూజ్ చేసే యానిటేషన్స్ పోస్ట్ మ్యాపింగ్, గెట్ మ్యాపింగ్, పుట్ మ్యాపింగ్, డిలీట్ మ్యాపింగ్, రిక్వెస్ట్ బాడీ, పాత్ వేరియబుల్, రెస్ట్ కంట్రోలర్, మళ్ళీ మనకు వచ్చి రిక్వెస్ట్ పారం. సో ఇవన్నీ మనకు వచ్చి మనం కంట్రోల్లో యూజ్ చేసే యానిటేషన్స్ అనమాట. సర్వీస్లో మనం మోస్ట్లీ వచ్చి సర్వీస్ యానిటేషన్ అనేది యూజ్ అనేది చేస్తాం. నెక్స్ట్ వచ్చి మనకి వచ్చి రెపాజిటరీ యానిటేషన్. సో అడిషనల్గా ఇక్కడ సమ్ ఆఫ్ ది క్వైరీ యానిటేషన్స్ అనేది యూజ్ చేస్తాం. అది మనం ప్రాక్టికల్గా నేను చెప్పినా కదా చాలా యానిటేషన్స్ అనేవి ఉంటాయి, బట్ మనం కొన్ని యానిటేషన్స్ అని ప్రాక్టికల్గా చేసినప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనం ఎంటిటీ క్లాస్లో, ఓకేనా, మనం ఏమంటే అంటే మోడల్ క్లాస్, ఓకేనా. సో మనం వచ్చి ఎంటిటీ టేబుల్ ఐడి జనరేటెడ్ వాల్యూ సో ఈ యానిటేషన్స్ అనేది యూజ్ చేస్తాం, ఓకే.
సో ఇంకా డేటాబేస్ సంబంధించిన కాన్ఫిగరేషన్ అని మనం అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్‌లో రాస్తాం. సో అవన్నీ మనం ప్రాక్టికల్‌గా చేసినప్పుడు మీకు క్లియర్‌గా ఐడియా అనేది వస్తుంది. సో ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ ఫ్లో అనేది అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలా క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.